హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తందూరి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టాను ముందే. చూసారు కదా, 2 లెగ్ పీసెస్ ఇలా తీసుకోవాలి. సో దీంట్లో ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసి ఇంకా కర్డ్ కూడా యాడ్ చేశాను. ఒక 1 అవర్ అవుతుంది మ్యాగ్నేట్ చేసి పెట్టి, ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ కదా, సో మసాలా అంతా అబ్జర్వ్ అవ్వడానికి టైం పడుతుందని అంతసేపు పెట్టాను. ఇప్పుడు దాంట్లో స్టవ్ ఆన్ చేసేసి మనకి కావాల్సినంత ఆయిల్ దీంట్లోకి వేసేసుకుందాం. ఇది మంచిగా కుక్ అవ్వాలి, చూపిస్తాను. చూడండి, ఇలా పెట్టాం కదా, ఇది అనేది కుక్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ ఆయిల్ వేసి నేను కుక్ చేస్తున్నాను. ఇది ఒక 1 అవర్ బిఫోరే నేను మ్యారినేట్ చేసి పెట్టాను. స్లో ఫ్లేమ్ లో ఒక మగ్గేంత వరకు మనం కుక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది 1/2 kg చికెన్ అయితే నేను 1/2 kg కంటే తక్కువే రైస్ తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాం. చికెన్ లో కూడా సాల్ట్ యాడ్ చేశాను, దానికి ఎంత కావాలో అంత సాల్ట్. నెక్స్ట్ దీంట్లో కొంచెం గీ, తర్వాత ఒక్కటే దాల్చిని చెక్క. స్పైసెస్ ఎక్కువ వేయట్లేదు నేను. 2 లవంగాలు, కొంచెం షాజీరా, ఒక్కటే ఒక ఇలాచి. సో ఇది కూడా ఒక 80% వరకు కుక్ చేసుకుందాం బిర్యానీ రైస్. సో ఇవి 2 కుక్ అయ్యే లోపు మనం ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇది బాగా మగ్గిపోయింది కదా, ఆయిల్ అంతా వచ్చేసింది. సో దీన్ని ఇంకో సైడ్కి ఇలా తిప్పేసుకుందాం. మొత్తము ఇది గ్రేవీ అంతా డ్రై అయిపోవాలి, ఇవి కూడా చాలా బాగా కుక్ అయిపోవాలి. తిప్పడానికి కూడా వస్తలేదు అసలు, అంత బరువు ఉంది. సో ఇది కుక్ అవ్వాలి. నెక్స్ట్ చూద్దాం ఇంకేం చేద్దాము. తర్వాత నేను ఈ రైస్ లో వచ్చేసి బగారా పత్తా యాడ్ చేశాను. మీరు కూడా యాడ్ చేసుకోండి, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి అనేది కట్ చేశాను కదా, వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలి. సో చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. కానీ ఇంకాసేపు ఒక 15 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ పెట్టేసి తర్వాత ఇది తీసేస్తాను. రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది, ఒక 80% కుక్ అయింది. నేను తీసి దీంట్లో వేసేసాను, వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఎగ్స్ అనేటివి బాయిల్ చేస్తున్నాను దీనిపైన గార్నిష్ కి కానీ. సో చికెన్ అయితే కుక్ అయిపోయింది మంచిగా, చూడండి, చూస్తున్నారు కదా, మంచి కుక్ అయిపోయింది. సో ప్రాసెస్ చూద్దాం. ఇట్లా మంచిగా వెడల్పుగా మందంగా ఉన్నటువంటి ఒక బాండి తీసుకొని దాంట్లో ఫస్ట్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఒక 50% రైస్ అనేది దీంట్లో యాడ్ చేసేసాలి. చూడండి,
ఇప్పుడు చికెన్ ఉంది కదా, ఇలా పెట్టేసాను. గ్రేవీ కూడా ఇలా సైడ్స్ లోకి మొత్తం. తర్వాత నేను ఇక్కడ ఇంకొక లేయర్ రైస్ వేసేసి మిగిలిన గ్రేవీ ఏదైతే ఉందో పైనుంచి వేసాను. ఎందుకంటే పైన రైస్ ఒక లేయర్ ఎక్కువ వేసాం కదా, సో దాని గురించి అనమాట. ఇలా కొత్తగా ట్రై చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో. తర్వాత దీని మీద గార్నిష్కి కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్. ఎక్కువ నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేయలేదండి, ఎందుకంటే చేదుగా అనిపిస్తుందని చెప్పేసి. ఆ తర్వాత లెమన్ వాటర్, నెక్స్ట్ కొంచెం లైట్గా గరం మసాలా యాడ్ చేశాను. అండ్ దీని మీద ఎండ్కి ఏంటంటే గీ యాడ్ చేస్తారు, చాలామంది గీ యాడ్ చేస్తారు. నేను గీ వేయట్లేదు, నాకు గీ పడదు. సో నేను అమూల్ బటర్ క్యూబ్స్ వేస్తున్నాను. నెక్స్ట్ దీని మీద ప్యాన్ పెట్టేసి లిడ్ పెట్టేసి ఒక మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకోవాలి. పెంక ఏదో ఒకటి మందంగా ఉన్నది తీసుకొని దీన్ని స్లోగా పెట్టి దీని మీద ఇది పెట్టాలి. ఎందుకంటే డైరెక్ట్ గా పెట్టేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది. సో అందు గురించి ఇలా పెట్టామనుకోండి మాడదు, కొంచెం లైట్ గా రోస్ట్ అవుతుంది. లేకపోతే మొత్తం మాడిపోయి మనకి మాడు వాసన అనేది వస్తుంది అనమాట. సో అలాగా దీని మీద నేను బరవ అనేది పెడుతున్నాను. దీంట్లో రాయి ఉంది, సో డైరెక్ట్ గా ఎందుకని ఇలా బట్ట చుట్టి పెడుతున్నాను నేను. సో ఇలా కవర్ చేసి పెట్టేసి సిమ్ లోనే పెట్టాలి దీన్ని. సిమ్ లోనే ఒక హాఫ్ అన్ అవర్ వరకు సిమ్ లోనే పెట్టి తర్వాత చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేశాను, సో ఎగ్స్ కూడా బాయిల్ చేసి తినే ముందు నేను యాడ్ చేసుకుంటాను దీన్ని. ఎందుకంటే లేకపోతే ఎగ్ స్మెల్ వస్తుంది, ఎగ్ లో ఉన్నటువంటి ఎల్లో మొత్తం బ్లాక్ అయిపోతుంది. అందు గురించి ఎగ్స్ అని ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక 30 minutes తర్వాత సో బిర్యానీ రెడీ అయిందా లేదా చూసుకుందాం. ఓకే, కనిపించట్లేదు కదా. ఓకే, చూడండి ఎంత చక్కగా అసలు. ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ రైస్ వేసుకొని మంచిగా ఒక పీస్ తీయడమే ఒక పెద్ద ప్రాసెస్ యాక్చువల్లీ. రెడీ మన బిర్యానీ. సో టేస్ట్ చేసేద్దాం కిచెన్ లో కాకుండా. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను నేను చేసిన బిర్యానీ ఎలా వచ్చిందా అని చెప్పేసి. ఓకే, కాలిపోతుంది.
బా ముక్క అంటే ఎంత పెద్దగా ఉండాలి. చాలా సాఫ్ట్ గా కుక్ అయింది. ఇదిగోండి, చాలా సాఫ్ట్ గా కుక్ అయింది. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా మంచిగా నా వీడియో చూసి ట్రై చేయండి. ఓకే, చాలా సింపుల్ గా ఈజీగా మంచిగా అయిపోతుంది. ఇంకా టేస్ట్. బాయ్.